అమెరికా చైనా మధ్య కయ్యం మొదలైంది. రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ కు ట్రంప్ ఢంకా మోగిస్తే దీనికి పర్యవసనాలుంటాయంటూ డ్రాగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా సరిహద్దు దేశాలు కెనడా, మెక్సికో సైతం ట్రంప్ కు కౌంటర్ గట్టిగానే ఇచ్చాయి. పన్నులతో చైనా, మెక్సికో, కెనడాలను బెదిరించాలని ట్రంప్ ప్రయత్నిస్తే దీనికి ఆ దేశాలు కూడా అదే స్థాయిలో చర్యలకు దిగుతున్నాయి. మాతో పెట్టుకుంటే మీకు నష్టమేనంటూ మెసేజ్లు పంపాయి. అమెరికా ఉత్పత్తులపై 25% టారిఫ్ విధిస్తున్నట్టు కెనడా ప్రకటించింది. మెక్సికో కూడా ఇదే తీరుగా ప్రతీకార చర్యకు దిగింది. ఇక చైనా దీనిపై WTOకు ఫిర్యాదు చేస్తామని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్కు తొలుత కాలుదువాడు. మొదటి నుంచి చైనా, కెనడా, మెక్సికోలపై పన్నులు వేస్తామని వార్నింగ్ ఇస్తూ వచ్చినటువంటి ప్రెసిడెంట్ ఇప్పుడు అన్నంత పని చేశారు. ఈ దేశాలపై పన్నులు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి ఈ పన్నులు అమల్లోకి రానున్నాయి. కెనడా, మెక్సికోలపై 25% పన్నులు వేశారు. ఇప్పటికే అంటే ఆ దేశ ఉత్పత్తులు ఏవైనా సరే 25% పన్ను కట్టాల్సిందే. అలాగే చైనా ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్నటువంటి పన్నులకు అదనంగా మరొక 10% వేస్తున్నట్టుగా వైట్ హౌస్ తెలిపింది. అమెరికాలోని అక్రమ వలసలు, ప్రమాదకర డ్రగ్స్ రావడానికి ఈ దేశాలే కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. మెక్సికో, కెనడాల నుంచి అక్రమ వలసదారులు అమెరికాలోకి అడుగు పెడుతున్నారని అంటున్నారు. అలాగే అమెరికన్ల మరణాలకు కారణమవుతున్న ఫెంటనిల్ డ్రగ్ ఉత్పత్తికి అవసరమైనటువంటి కెమికల్స్ చైనా నుంచి కెనడా మీదుగా అమెరికాలో వస్తున్నాయంటూ చాలా కాలంగా అనుమానాలున్నాయి. ఇప్పుడు దాన్నే సాకుగా చూపుతూ చైనాపై పన్ను పోటు వేశారు ట్రంప్. కెనడా నుంచి తక్కువ మొత్తంలో వచ్చేటువంటి కొన్ని వస్తువులపై గతంలో ఎలాంటి పన్నులు ఉండేవి కాదు. ఇప్పుడు ఆ మినహాయింపును కూడా తొలగించేశారు. ఇక తన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయా దేశాలు కూడా టారిఫ్ వార్కు దిగితే పరిణామాలుంటాయని వార్నించారు ట్రంప్. టారిఫ్స్ మరింత పెంచుతామని హెచ్చరించారు. వలసలను అడ్డుకోవడం, డ్రగ్ ట్రాఫికర్స్ ను అణిచివేయడంలో కెనడా తమకు సహకరించేంత వరకు పన్నులు ఇదే స్థాయిలో ఉంటాయన్నారు ట్రంప్. ఫెంటనిల్ డ్రగ్ కంట్రోల్ కు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు పన్ను పోటు తప్పదని స్పష్టం చేసింది అమెరికా. ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై ప్రతీకార చర్యలు సిద్ధమయ్యాయి కెనడా, మెక్సికో దేశాలు. ఇందులో భాగంగానే 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైనటువంటి అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. వాషింగ్టన్ చర్యలకు ఇది కెనడా ప్రతిస్పందన అని అన్నారు ట్రూడో. 30 బిలియన్ డాలర్ల విలువైనటువంటి వస్తువులపై విధించేటువంటి సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయని స్పష్టం చేశారు. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటే మాతో భాగస్వామ్యాన్ని కోరుకోవాల్సిందేనని, అదే వారికి మంచిదని ట్రూడో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక మెక్సికో సైతం ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలున్నాయంటూ అమెరికా చేసినటువంటి ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. మా ప్రభుత్వం 4 నెలల్లో 20 మిలియన్ డోస్ ఫెంటనిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్ ను స్వాధీనం చేస్తున్నామని, 10,000 మందిని అరెస్టు చేశామని క్లాడియా వివరించారు. మెక్సికో పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటుంది తప్ప ఘర్షణ కాదు అంటూ తేల్చెప్పారు. మాదక ద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. టారిఫ్లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని, మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగానే తాము చర్యలు తీసుకుంటామని క్లాడియా స్పష్టం చేశారు. ప్లాన్ బిని అమలు చేయాలని ఆర్థిక కార్యదర్శిని ఆదేశిస్తున్నానని ఆమె ఎక్స్లో రాసుకొచ్చారు. ఇక చైనా కూడా తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటామని ప్రకటించింది. ట్రంప్ నిర్ణయంపై WTOకు ఫిర్యాదు చేస్తామని అంది. ఈ 3 దేశాలతో అమెరికా ఏటా $2.1 ట్రిలియన్ వాణిజ్యం జరుగుతోంది. ఇప్పుడు పన్నులు పెంచడంతో అమెరికన్లకు ఆ ఉత్పత్తులు భారమవుతాయి. ట్రంప్ నిర్ణయాన్ని రిపబ్లికన్లు స్వాగతించగా డెమోక్రాట్లు, పారిశ్రామిక వర్గాలు తప్పుపట్టాయి. ఆటోమొబైల్ సహా పలు ఉత్పత్తుల ధరలు పెరిగి అది ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.